వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. చాలా మంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, ఆడపిల్లలు లవ్ జిహాద్కి గురవుతున్నారు, మత మార్పిడులు జరుగుతున్నాయి. సో హైందవం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా అంతం కాబోతోంది. హైందవానికి సంబంధించి హింస జరుగుతోంది. హైందవాన్ని అంతం చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ కుట్రలో మనకు తెలియకుండానే హైందవ మతాన్ని, హైందవ ధర్మాన్ని మనం కోల్పోతున్నాం. హిందుత్వం గురించి పిల్లలలో కానీ హిందూ సమాజంలో కానీ అవగాహన కల్పించడం తక్కువైతుంది. ఈ నేపథ్యంలో హిందుత్వం ఏమైపోతుందో అని భయం అనేది ఒకటి బాగా కనిపిస్తోంది. కానీ ఒక విషయాన్ని ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, హిందుత్వం గురించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తా. ఇది పూరి జగన్నాథ్కి సంబంధించిన రథయాత్ర. మీ అందరికీ తెలిసిందే కదా. రథయాత్రలో ఒక్కసారిగా జనాన్ని చూడండి. ఎందుకు అనేది కూడా చెప్తాను నేను. సంవత్సరానికి ఒకసారి అంగరంగ వైభవంగా జరిగే జగన్నాథ రథయాత్ర ఇది. ప్రజల విశ్వాసానికి ప్రతీక. సనాతన హైందవ ధర్మం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, ఆ ధర్మాన్ని ఎవరు ఏమీ చేయలేవరు అని చెప్పడానికి ఇది ఎక్కడైతే జగన్నాథ రథయాత్ర జరిగిందో ఆ జగన్నాథ రథయాత్రకు సంబంధించి స్వయం సేవకులు అక్కడ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టైం అన్నమాట. దానికి సంబంధించిన దృశ్యాలను ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను మీకు అనేది తెలియాలంటే ఇవి చూపించిన తర్వాత నేను మాట్లాడతాను. సనాతన హైందవ ధర్మం సృష్టితో పాటు సృష్టించింది. ఈ సృష్టి అంతమైతే తప్ప సనాతన హైందవ ధర్మం అంతం అవ్వడం అసాధ్యం. అలా అంతం చేద్దాం అనుకోవడం కూడా మూర్ఖత్వం. దాని కారణాలను కూడా చెప్తాను. ఈ వీడియో చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. జగన్నాథ రథయాత్ర సమయంలో భారీ వర్షం అక్కడ. అంత వర్షంలో కూడా జనాలు భక్తి పారవశ్యంతో తమను తాము మైమర్చిపోయి జగన్నాథుని రథయాత్రలో పాల్గొన్నారు. అలాగే 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు నాట్యం చేస్తూ తన్మయంతో ఆ జగన్నాథుని పూజించారు. నిజంగా ఇలాంటివి చూసినప్పుడు, ఇది టైమ్స్ నౌలో వచ్చింది, మళ్ళీ చూడొచ్చు, పెద్దవాళ్ళు ఆ స్వామి నామస్మరణ చేసుకుంటూ వర్షంలో తడుస్తూ కూడా ఆ రథయాత్రలో పాల్గొన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా చెప్పండి, మీరెవరైనా సరే ఆ జగన్నాథుడి రథయాత్రలో పాల్గొన్న భక్తుల్ని కానీ, సనాతన హైందవ ధర్మం కోసం 60 సంవత్సరాలు పైబడిన తమను తాము మైమర్చిపోయి తన్మయత్వంతో నాట్యం చేస్తున్న ఆ మహిళలను కానీ చూసినప్పుడు సనాతన హైందవ ధర్మానికి ప్రమాద గంటికలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా? తురుష్కులు, మొఘళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది కొన్ని వేల సంవత్సరాలుగా సనాతన హైందవ ధర్మం మీద దాడి చేస్తూనే ఉన్నారు, దాడికి గురవుతూనే ఉన్నారు. కానీ దాడికి గురైన సమయంలో కొంత బాధపడ్డ మాట, అలాగే కొంత అటు ఇటుగా అయిన మాట, కొంత సందిగ్ధంలో పడ్డ మాట వాస్తవమే. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సనాతన హైందవ ధర్మాన్ని ఈ దేశం నుంచి దూరం చేయలేకపోయారు, ఈ సృష్టి నుంచి దూరం చేయలేకపోయారు, ఈ విశ్వం నుంచి దూరం చేయలేకపోయాడు. అన్యమతాలకు సంబంధించి మహమ్మద్ ప్రవక్తానా అల్లానా ఆయన వచ్చే వరకు కూడా ఇస్లాం అనేది లేదు, అవునా? యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి వచ్చే వరకు కూడా క్రైస్తవం అనేది లేదు. ఇక జైన మతానికి ఒకరు, బౌద్ధ మతానికి ఒకరు, ఇలా ప్రపంచంలో ఉన్న ఒక హైందవ ధర్మం తప్ప మిగిలిన అన్ని మతాలకు సంబంధించి ఒక వ్యక్తి రావడమో లేకపోతే ఒక సందేశం రావడమో ఇలాంటిది ఏదో కారణాలు ఉన్నాయి. కానీ సనాతన హైందవ ధర్మం ఎప్పుడు ఉంది అనంటే సృష్టి మొదలైనప్పటి నుంచి సనాతన హైందవ ధర్మం ఉంది. ఉదాహరణకు నేను ఒక విషయం చెప్తా. మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, యాక్సిడెంట్ జరుగుద్ది. యాక్సిడెంట్ జరిగినప్పుడు దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలినప్పుడు అబ్బా అని చాలా నొప్పేస్తుంది. ఆ నొప్పి తగ్గిపోవడానికి కొంత టైం పడుతుంది. కానీ మన బాడీలో ఉన్న రోగనిరోధక శక్తి ఆ దెబ్బల్ని నయం చేసి మళ్ళీ మనల్ని మామూలు మనుషుల్ని చేస్తుంది, అవునా కాదా? అలాగే ప్రతి కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి సనాతన హైందవ ధర్మం మీద ఇలాంటి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కానీ ఆ ధర్మంలో ఉన్న రోగనిరోధక శక్తి అనే పవర్ ఉంది చూసారా, ఆ పవర్ వాటిని మాన్పించేసి అది చిరకాలం
అది ఎప్పటికీ నిలిచిపోయేది అని చూపిస్తూనే ఉంది. అసలు ఎప్పుడు పుట్టిందో ఎలా పుట్టిందో తెలియని ఒక ధర్మం ఈరోజు ఇవాళ ఒకరి చేతిలో అంతమైపోతుంది అనుకోవడం మూర్ఖత్వమే. నేను ఈ దేశాన్ని 2047 కల్లా ఇస్లాం దేశంగా మార్చేస్తాను, హిందుత్వం లేకుండా చేస్తాను, గజ్వాహే హిందూ కోసం పోరాడతాను అని మాటలు మాట్లాడితే అది మీ మూర్ఖత్వం, మీ పిచ్చి అంతే తప్ప దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేడు. బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు ఈ దేశానికి క్రైస్తవీకరణ జరిగిపోతుందని చాలా భయపడ్డారు. కానీ జరిగిందా? చివరికి బ్రిటిష్ వాడే తోక ముడుచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఈరోజు కొంత మత మార్పులు జరుగుతూ ఉండొచ్చు, కానీ ఆ మత మార్పుల కారణంగా సనాతన హైందవ ధర్మం పూర్తి ప్రమాదంలో ఎప్పుడూ పడిపోదు. తనను తాను మళ్ళీ వెలుగుంచుకున్న జ్యోతిలాగా చీకట్లను కాలరాస్తూ, చీకట్లను చిదిమేస్తూ మళ్ళీ తన వెలుగును ప్రసారం చేయగలదు. ఈరోజు మత మార్పులు ఎంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయో అంతే పెద్ద ఎత్తున గర్వాపసీలు జరుగుతున్నాయి. ఎంత పెద్ద ఎత్తున లవ్ జిహాదులు జరుగుతున్నాయో వాటి మీద అవగాహనలు అంత పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఎస్, మేము లవ్ జిహాద్ వల్ల జీవితాలను నాశనం చేసుకున్నాము, మీరు చేసుకోవద్దని అక్కడ అమ్మాయిలు చెప్తున్నారు. ఇక్కడ కల్మా నేర్పించాలని చూసినా, ఇంకొకటి నేర్పించాలని చూసినా, ఇంకొకటి నేర్పించాలని చూసినా, మీరు ఏమి నేర్పించాలని చూసినా, మీరు ఎన్ని మత మార్పులు చేసినా కూడా వాళ్ళ డిఎన్ఏలో ఉన్న హైందవాన్ని, హిందుత్వాన్ని తీసేయలేరు. అందుకే చూడండి, వాళ్ళు మతం మారిన తర్వాత కూడా క్రిస్టియానిటీలో ఈరోజు మంగళ స్నానాలు ఎక్కడి నుంచి వచ్చాయి, విగ్రహారాధన ఎక్కడి నుంచి వచ్చింది, కార్తీక దీపాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, కొబ్బరికాయలు కొట్టుడు ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సనాతన హిందూ ధర్మంలో నుంచే వచ్చినాయి. వాళ్ళకు ఆశలు చూపించో ప్రలోభాలు పెట్టో ఆ క్షణం మార్చగలుగుతున్నారే తప్ప వాళ్ళలో ఉన్న డిఎన్ఏని, వాళ్ళలో ఉన్న హిందుత్వాన్ని చంపేయలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే అది నా ధర్మం గొప్పతనం. ఒక మనిషి నరాల్లో జీర్ణించుకుపోయింది ఏదైనా ఉంది అంటే హైందవ ధర్మం. నేను కూడా విన్నది ఏంటంటే భారతదేశంలో అసలు ఇది హిందూ రాష్ట్రం, ఇంకెవరూ లేరు. కానీ తురుష్కులో లేకపోతే అంతకుముందు ఎవరో ఈ దేశం మీద దండెత్తిచ్చినప్పుడు ఇక్కడ ఇస్లాం వచ్చింది. భయపడో ప్రలోభాలకు లోబడో మన తాత ముత్తాతల కాలంలో కొంతమంది మత మార్పులకు గురవడం వల్ల ఈ దేశంలో, అఖండ భారతదేశంలో ఇస్లాం అనేది వచ్చింది. అంతకుముందు లేదు. ఇది చాలామంది పెద్దలు చెప్తున్నమాట. అలాగే బ్రిటిష్ వాళ్ళు దండెత్తి ఇక్కడికి వచ్చే వరకు కూడా ఇక్కడ క్రిస్టియానిటీ అనేది లేదు. అది కూడా బ్రిటిష్ వాళ్ళ తర్వాతనే భారతదేశంలో క్రిస్టియానిటీ అనేది వ్యాప్తి చెందుతూ వచ్చింది. కానీ సనాతన హైందవ ధర్మం, హిందుత్వం అనే ఒక భావజాలం మీరు తవ్వుతున్న కొద్దీ వెతుక్కుంటూ పోతుంటే కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం నుంచే ఇది ఉంది అనే దానికి సంబంధించి దానికి సాక్ష్యాలు అనుక్షణం దొరుకుతూనే ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పటికైనా సనాతన హైందవ రాష్ట్రమే. కాకుంటే మనం భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని మతాలను అమ్మ ఒడిలో చేర్చుకునే అంత ప్రేమ కూడా సనాతన హైందవ ధర్మంలోనే ఉంది. కాబట్టి ఇక్కడ అందరూ కలిసి జీవిస్తున్నాం. మనం చేసే పూజలో నా మతం మాత్రమే బాగుండాలి, నా మతం కాని వాళ్ళంతా కాపీర్లు అని మనం అనుకోము. నా దేవుడు మాత్రమే గొప్పోడు, నా దేవుడు కానోడు గొప్పోడు కాదు అని మనం అనుకోము. సర్వే జన సుఖినో భవంతు అంటూ పశుపక్షాదులను ప్రేమిస్తూ ఆరాధిస్తూ రాయిని కూడా పూజించే గొప్ప సంస్కృతి మనది. ప్రకృతిలో మమేకమై ఉన్న సంస్కృతి మనది. అలాంటి సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలి, నాశనం చేయాలని ఎవరు ఎన్ని కలలు కన్నా అవి పగటి కలలే. అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి గుండెల మీద చేసుకొని ధైర్యంగా గట్టిగా అనుకోండి, నా సనాతన ధర్మాన్ని ఎవడైనా నాశనం చేయాలి అనుకుంటే వాడి అంతం త్వరలోనే ఆ భగవంతుడు చూసుకుంటాడు. ప్రతి యుగంలో ఇది జరిగింది, ఈ యుగంలో కూడా ఇది జరుగుతుంది అని నమ్మండి. మీ విశ్వాసాలను, మీ సంస్కృతిని, మీ సాంప్రదాయాలని ముందు తరాలకు అందించండి. చాలు. ఈ ధర్మాన్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. అవునంటారా కాదంటారా? నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.